తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు విద్యుత్ శాఖ స్టోర్స్ ఆఫీస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ ఉంచిన గదిలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కూడా అలముకుంది. దీంతో బొమ్మూరు విద్యుత్ కేంద్రం నుంచి కరెంటు సరఫరా నిలిపివేశారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు బొమ్మూరులో ఏపీపీడీసీఎల్ స్టోర్స్ ఉంది. స్టోర్స్లో మనకి జస్ట్ బయట ప్లాస్టిక్ స్క్రాప్ ఉంది. అవుట్డోర్లో ఈ ప్లాస్టిక్ స్క్రాప్కి ఫైర్ క్యాచ్ చేసిన వెంటనే మంటలు వస్తే ఇమీడియట్గా మా సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయ్యి మాకు అందరికీ ఇంటిమేషన్ ఇచ్చారు. ఇస్తే ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారికి చెప్పి ఫైర్ ఇంజిన్ రప్పించాం. దాంతోపాటు మన జిల్లా కలెక్టర్ గారు మేడం గారు కూడా చెప్పి ఫర్దర్గా ఇంకా చుట్టుప్రక్కల జిల్లాలో ఉన్న ఎన్ని ఫైర్ ఇంజిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రప్పించడానికి చెప్తే మేడం గారు ఇమీడియట్గా అందరికీ చెప్పి మనకి ఇంజిన్స్ అన్నీ వచ్చినాయి. ఇనిషియల్గా మా దగ్గర ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో స్క్రాప్ కాకుండా హెల్దీ మెటీరియల్ వైపు ఫైర్ రాకుండా కాపాడుకోగలిగాం. సో మా వైపు నుంచి మేము యాక్షన్ తీసుకునే లోపలనే ఫైర్ ఇంజిన్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు ఇదంతా కూడా ఓన్లీ స్క్రాప్. ఇది మనం తీసేసిన మీటర్ స్క్రాప్, ప్లాస్టిక్ స్క్రాప్. ఈ స్క్రాప్ ఏంటంటే జస్ట్ గోడ చూడండి, గోడ ప్రక్కనే ఫైర్ వచ్చింది. అంటే మరి ఫైర్ ఎలా వచ్చిందన్నది ఇంకా మనం చూడాలి. సో అదృష్టం కొద్ది ఏంటంటే ఈ స్క్రాప్ టోటల్ స్క్రాప్ ఫైర్ అవ్వకుండానే మనం ఐసోలేట్ చేసుకుని కొంత స్క్రాప్ను మనం పక్కకి తప్పించుకోగలిగాం. అదే అంతేకాకుండా హెల్దీ మెటీరియల్ వైపు రాకుండా చూసుకోగలిగాం.